అవుతాయండి, మాక్సిమం కవర్ అవుతాయి. ఏంటికున్న సమస్యలన్నీ కవర్ అవుతాయి మన దగ్గర. ఓకే సార్. సార్ ముందుగా వినికిడి లోపంతో ఉన్నవారు అంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అలాగే ఎటువంటి కారణాలు ఉంటాయి సార్ అట్లా రావడానికి? అంటే వినికిడి లోపం అనేది బేసిక్గా 2 రకాలు ఉంటాయండి. ఓకే సార్. ఒకటేమో కండక్టివ్ లాస్ అంటారు. అంటే ఈ సౌండ్ ఏదైతే ఎక్స్టర్నల్ ఇయర్ నుంచి ఇంటర్నల్ కండక్ట్ అవుతాయి, ఆ కండక్షన్ మెకానిజం ఉంటుందో, అంటే ఇయర్ డ్రమ్ కానీ దానికి సంబంధించిన బోన్స్ కానీ ఆసికిల్స్ అంటారు, వాటిలో ఏదైనా లోపం వల్ల వస్తే దాన్ని కండక్టివ్ లాస్ అంటారు. ఒకవేళ నరం ఏమైనా దెబ్బతిన్నది అనుకోండి, అంటే చెవి నుంచి బ్రెయిన్కి తీసుకుపోయే అకాస్టిక్ నర్వ్ అదేమైనా లోపం ఉంటే దానివల్ల కూడా వినికిడి సమస్యలు వస్తాయి. ఏమైనా కండక్టివ్ లాస్ ఉంటే దాన్ని రీజన్ ఏందో కనుక్కొని ఎవాల్యుయేట్ చేసి అది సర్జరీ ద్వారాను ఎట్లయినా రెక్టిఫై చేయొచ్చు. నర్వ్ డెఫ్నెస్ మాత్రం రెక్టిఫై చేయడానికి వీలుండదు, దానికి హియరింగ్ ఎయిడ్స్ వాడుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా కండక్టివ్ లాస్ అనేది ఇయర్ డ్రమ్ పర్ఫరేషన్స్, అంటే కర్ణబేరిలో రంధ్రం పడడం కానీ, లేకపోతే ఆసికల్స్ ఏమైనా డ్యామేజ్ అవ్వడం కానీ, అంటే రికరెంట్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆసికల్స్ ఏమైనా డ్యామేజ్ అయితే కానీ కండక్టివ్ లాస్ ఉంటుంది. దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసి సర్జరీ చేసి దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఏమైనా నర్వ్ లాస్ ఉందనుకోండి, నర్వ్ లాస్కి మనం హియరింగ్ ఎయిడ్ వాడాల్సి ఉంటుంది. అంటే బేసికల్లీ ఈ నర్వ్ ప్రాబ్లమ్స్ అనేవని ఎల్డర్లీ పాపులేషన్లో వస్తాయి, ఒక ఏజ్ తర్వాత వస్తాయి. చిన్నపిల్లలకు కానీ యంగ్ ఏజ్లో ప్రాబ్లమ్స్ కానీ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల హియరింగ్ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అలాగే డాక్టర్ గారు చెవి నుంచి చీము కారుతూ ఉంటుంది చిన్న